మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది వజ్రాల కోట. ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఒంగోలులోని మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్. జనవరి 7 నుంచి 12 వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి. నాణ్యమైన వజ్రాలను కొనండి, నిజమైన ఆనందాన్ని అనుభవించండి. అపారమైన కలెక్షన్లతో అరుదైన డిజైన్లలో అందమైన వజ్రాభరణాలు. ప్రతి వజ్రాభరణం 28 రకాల నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మశక్యం కాని తక్కువ ధరలతో. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ డైమండ్ షో, కర్నూల్ రోడ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఫోన్ 085922839116 8714602523. అక్కడ ఇక్కడ కాదు, ఒకే ఒక్క షాప్. పండుగ వేడుక అంటే ఇదే మన షాప్. సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్. సిఎంఆర్ షాపింగ్ మాల్, సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం చేయాలని, జీవిత సభ్యత్వ నమోదు కార్యక్రమం యుద్ధ ప్రాతిపదిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా గల రెడ్ క్రాస్ భవనంలో రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సంయుక్తంగా నిర్వహించిన ఫ్లోరోసిస్ బాధితులకు 2 చక్రాల వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ మాంటేశ్వరి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ప్రతి వారం రెడ్ క్రాస్ సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తనతో చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి, రెడ్ క్రాస్ ట్రెజరర్ గుంటూరు ఏవి శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ ట్రెజరర్ డివి రాఘవ, రెడ్ క్రాస్ బ్లడ్ క్యాంప్ కన్వీనర్ ఎం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనేక బాధల్ని తెలుసుకొని మరి రోటరీ క్లబ్ తరఫున ఈ యొక్క వీల్ చైర్స్ వచ్చేటట్లుగా మా రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్నటువంటి గుంటూరు రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్న వడ్లమాన్ రవి గారు, ఆయన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉండడం, ఆయన ఈ యొక్క వీల్ చైర్స్ ప్రతి 23 జిల్లాల్లోనూ ఫ్లోరోసిస్ బాధితులకి డిస్ట్రిబ్యూట్ చేసేట్టుగా చేయడం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం 72 చైర్స్, 72 క్లినికల్ మేనిఫెస్టేషన్స్, పేషెంట్ ఏజ్ని బట్టి, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ బట్టి, తర్వాత వాళ్ళు ఎంత ఫ్లోరైడ్ కంటెంట్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫ్లోరోసిస్ అనే వ్యాధి డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలిటల్ ఫ్లోరోసిస్, నాన్ స్కెలిటల్ ఫ్లోరోసిస్ అని 3 రకాలుగా ఉంటుంది. ఇది డెంటల్ ఫ్లోరోసిస్లో ఈ ఫ్లోరైడ్ కంటెంట్ అంతా పళ్ళ మీద పేరుకుపోవడం జరుగుతుంది. అలాగే స్కెలిటల్ ఫ్లోరోసిస్లో బోన్స్ మీద ఇలానే గుర్తొస్తుంది. మేము 26 డిస్ట్రిక్ట్స్లో కూడా చూసినప్పుడు ఎక్కువ ఫ్లోరోసిస్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏది అంటే మన ఏపీలో ప్రకాశమే ఎక్కువగా వినపడుతుంది. ఈ ఫ్లోరోసిస్ అనేది ప్రివెంటబుల్. ఒకసారి అఫెక్ట్ అయ్యాక దానికి ట్రీట్మెంట్ అంటూ ఉండదు. అది కనుక ముందు ప్రివెన్షనే దానికి ముఖ్యము. కాబట్టి మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి వీళ్ళందరికీ కూడా కార్యక్రమంలో 72 మందికి ఇవ్వటం సంతోషమైన కార్యక్రమం. రెడ్ క్రాస్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రకాశం జిల్లాలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. వివిధ హోదాల్లో ఈ జిల్లాలో పనిచేయటం, అన్ని రకాల కార్యక్రమాలకు ఏ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందంజలో ఉండి వారు ప్రకాష్ గారు వచ్చిన తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం ఈ ఏరియాస్లో ఎక్కువగా ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుకి కూడా. ఎందుకంటే మేము 5 సంవత్సరాల క్రితమే నేను ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను గిద్దలూరులో నేను బిఎడ్ చదివాను. అప్పుడే అక్కడ అందరూ వాళ్ళ యొక్క పళ్ళు కానివ్వండి, వాళ్ళ యొక్క శారీరకంలో మన కదలికలు కూడా చాలా తేడాగా ఉండేవి. నేను దాని తర్వాత మళ్ళీ కనిగిరిలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి మేము హాస్టల్ నిర్వహించినప్పుడు ఎక్కువ మంది ప్రకాశం జిల్లా నుంచి దాదాపుగా మా హాస్టల్ 500 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అందరూ ఎక్కువగా వీళ్ళు ఈ ఫ్లోరైడ్ తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం సెంట్రిఫ్యూజల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎట్లా ప్రాసెస్ ఉంటుంది? ఇక్కడ కూడా సెంట్రిఫ్యూజ్ చేయకుండా తీస్తారు సార్. ఫస్ట్ శాంపిల్ తీస్తారు లోపల మిక్స్ సెంట్రిఫ్యూజ్ చేస్తారు. 16 ఉంటుంది.
గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఈ పైప్డ్ వాటర్ సప్లై ప్లస్ ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా వరకు ఈ ఫ్లోరోసిస్ విషయం అన్ని కూడా అరికట్టడం జరిగింది. బట్ ఇప్పుడు కూడా ముందే ఎఫెక్ట్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్స్ చేసిన పరిస్థితి కూడా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ ఫ్యామిలీ ఫిజిషియన్స్ కాన్సెప్ట్ ద్వారా మనం చేసిన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ ద్వారా ఎర్లీ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఫ్లోరోసిస్ అఫెక్టెడ్ పేషెంట్స్ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. దానివలన వాళ్ళకి కావాల్సిన ఇంటర్వెన్షన్ మెషర్స్ అంటే డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా పైప్డ్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడము ప్లస్ పౌష్టికాహారం వలన కూడా దీనివలన ఉంటున్న ఎఫెక్ట్స్ మనం తగ్గించడానికి కూడా ఇప్పుడు మన స్వచ్ఛంద సంస్థలు లైక్ రెడ్ క్రాస్, రోటరీ అండ్ లయన్స్ క్లబ్ ద్వారా ప్లస్ మనకుంటున్న ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇది చేయడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ ఒంగోలు ప్రకాశం చాప్టర్లో ఒంగోలు ఈ రెడ్ క్రాస్ హెడ్ క్వార్టర్స్లో కూడా మన జిల్లాకి దాదాపుగా 4,20,00,000 విలువ ఉంటున్న బ్లడ్ బ్యాంక్, బ్లడ్ సెగ్రిగేటర్స్, ఇన్క్యుబేటర్స్, సెంట్రిఫ్యూజ్, అనలైజర్స్, ఎలిజా అనలైజర్స్ ఇట్లాంటి వెరీ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు ఉంటున్న స్టేట్ చాప్టర్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. సో దానికి మనం ప్రత్యేకంగా గవర్నర్ గారికి అండ్ అక్కడ ఉన్న రాష్ట్ర చైర్మన్ గారికి కూడా ఖచ్చితంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇది కూడా పూర్తి స్థాయిలో కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు అన్ని లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ డయాలసిస్ నగరంలో శ్రీ ప్రతిభా జూనియర్ కళాశాల నందు 3 రోజుల పాటు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ మ్యాచ్లు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పారిశ్రామికవేత్త, యువ నాయకులు సిద్ధా సుధీర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా విద్యా సంస్థ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, డాక్టర్ నామినేని కిరణ్, టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. The result for the bout number 28 win on points in favor of red. Red is the winner. బాక్సర్స్ చూశారు, బాగున్నారా? గర్ల్స్ ఖచ్చితంగా డెఫినెట్లీ దే విల్ విన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బాక్సింగ్ కాంపిటీషన్. ప్రతిభా ఇన్స్టిట్యూట్ అంటే నేను ఎంపీగా చాలా పర్యాయాలు వచ్చున్నాను, ఈ మధ్య రాలేదు. But every year I used to come and participate in the annual celebration. If our Venkateswara invites, I will come definitely. All the best, all the best.
మన ప్రకాశం జిల్లా నుంచి ఫస్ట్ సబ్ జూనియర్ ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఆడుతున్నారు. దీనికి ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ వారు అమూల్ సార్ ఎంతో సహకరించారు. హరి కిషోర్ ఫ్రమ్ వైజాగ్, అమర్ సర్కం, హరి ప్రసాద్ ఫ్రమ్ వైజాగ్, ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్. P. Ritik, Chairman. ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ కానివ్వండి అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని దానికి చెప్తున్నారు. ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నారండి, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే గెస్ట్గా పార్టిసిపేట్ చేసినటువంటి డాక్టర్ కిరణ్ గారికి మరియు మరి అన్నైనటువంటి గొడ్డిపాటి శ్రీనివాసరావు గారికి, జయప్రకాష్ గారికి, నాగరాజు గారికి, ప్రియా చౌదరి గారికి, మార్క్ గారికి మరియు ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ, ప్రెస్ వారికి, మీడియా వారికి, స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. బాక్సింగ్ గురించి నేను మొదటిసారి ఇక్కడ పాల్గొంటున్నాను. మీ ఒంగోలు ఒక బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించి ఒక 3 ఏళ్ళ నుంచి రన్ చేస్తూ వస్తున్నాను. మొదటిసారి ఇక్కడ బాక్సింగ్ అసోసియేషన్ తరఫున ప్రోగ్రామ్ జరగడం మంచిది. నన్ను వచ్చి కలవంగానే నేను కూడా మంగమూరు రోడ్లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ జగదీష్, దుర్గా మరియు ప్రిన్సిపల్ అపర్ణ, టీచర్స్
విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం సమావేశం నగరంలోని మంగమూరు డొంక గాయత్రీదేవి మండపంలో నిర్వహించారు. కార్యవర్గ సభ్యుల కాలపరిమితి డిసెంబర్తో ముగిసినందున నూతన కార్యవర్గం ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన కార్యదర్శి గొర్రిపాటి మాధవాచారి అన్నారు. విశ్వబ్రాహ్మణ జాతిపిత గానాల రామూర్తి గారి యొక్క విగ్రహ స్థాపన ఒంగోలులో జరగాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాం. ఇంకా అది కార్యరూపంలో దాల్చలేదు. మొదటిగా ఆయన యొక్క విగ్రహ స్థాపన అనేది ప్రధానమైనటువంటి అంశం. అట్లనే ప్రభుత్వం వారిని కూడా విన్నవించుకునేది ఏంటంటే ఈ సందర్భంలో మరి గానాల రామూర్తి గారి వర్ధంతి రోజు సెలవు రాష్ట్ర స్థాయిలో సెలవు ప్రకటించవలసిందిగా, పబ్లిక్ హాలిడేగా ప్రకటించవలసిందిగా కోరుచున్నాం ఈ సందర్భంలో. అట్లనే పేద విశ్వబ్రాహ్మణులకి ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం కానీ, మరి కొన్ని పరిమితులు లోబడి వాడి యొక్క గృహాలు నిర్మించడం కానివ్వండి, పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ ప్రోత్సాహం కొరకు అట్లా కొన్ని డిమాండ్స్ ఈ సందర్భంలో మేము ప్రస్తావిస్తున్నాం. వచ్చే కార్యవర్గం ఎంచుకున్న తర్వాత ఆ రోజే గానాల రామూర్తి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం కూడా నూతన కార్యక్రమం ఎన్నుకున్న అనంతరం ఆ తప్పనిసరిగా అది కూడా జరుగుతుంది. అది కూడా ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ముగినందువలన ముగిసిన డిసెంబర్తో టైం అయిపోయింది కాబట్టి తర్వాత మళ్ళా నూతన కమిటీ ఎన్నుకోవటానికి మనం ముందుకు రావడం జరిగింది. మనం ఆ ఎన్నుకోవటానికి సందర్భంగా మన బ్రాహ్మణ సేవా సమితిలో యొక్క కళ్యాణ మండపం పైన ఉన్న ఆ యొక్క కళ్యాణ మండపం పైన మనము రేపు ఈ మంత్ 22వ తారీఖున మనము సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సోదరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేసి నూతన కార్యవర్గం ఎన్నుకోవడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు గొర్రిపాటి మాధవాచారి, ప్రధాన కార్యదర్శి. అదే రోజున గానాల రామూర్తి గారి విగ్రహం దాని గురించి కూడా వర్ధంతి సందర్భంగా మనము ఆ నివాళులను అర్పించడం కూడా జరుగుతుంది. తర్వాత మా నూతన కార్యవర్గం ఎన్నుకున్న తర్వాత గానాల రామూర్తి విగ్రహం దాని యొక్క ఏర్పాటు చేసేంత వరకు మేము అహర్నిశలు కృషి చేసి ఆ విగ్రహం స్థాపనకు నూతన విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంఘం అందరూ కూడా కృషి చేసి ఆ యొక్క విగ్రహం పెట్టేంత వరకు మా వంతు. విశ్వబ్రాహ్మణ ఉద్యోగస్తులందరికీ కూడా నమస్కారం. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం ఒక కాలపరిమితి డిసెంబర్ తోటి ముగిసినది. అందువలన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోమని మనం ఎన్నిసార్లు కూడా విజ్ఞప్తి చేసినా కూడా అధ్యక్షులు వారు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నందువలన ఈరోజు అందువలన ప్రధాన కార్యదర్శి అంటే గొర్రిపాటి మాధవాచారి గారు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఏపీ రజక వృత్తిదారుల సంఘం 2023 నూతన క్యాలెండర్ను ఎల్బీజీ భవనంలో ఆవిష్కరించారు. రజక వృత్తిదారుల సంఘం సీనియర్ నాయకులు పోలయ్య, మహిళా నాయకురాలు ఏ రమణమ్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఫణితప్పు కొండయ్య, జిల్లా నాయకులు కోటేశ్వరరావు, అపార్ట్మెంట్ వాచ్మెన్ యూనియన్ అధ్యక్షులు చందలూరు శ్రీనివాసరావు, పోలయ్య, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆరోగ్యం బాగా చనిపోయిన తర్వాత మీ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఈ డబ్బులు మొత్తం మనకి ఏదైతే బీసీ అనేది పైకి ఎక్కాను పైకి ఒక్కటి తీసేసేయండి. ఆ సమస్య పూర్వపరాలు అక్కడ ఏం జరిగింది వాస్తవం అనేది ముందు మనకు
తప్పు ఎవరిది అని తెలుసుకొని దాని గురించి మనం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అక్కడ జరిగిన విషయాలు అక్కడ స్థానిక జరిగిన ఎంఆర్ఓలకు కానీ అక్కడ ఈటీఎం కానీ ఇలాగా అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఒక కార్యక్రమం ఉన్నప్పుడు కార్యక్రమానికి మనం 12 గంటలకు 10 గంటలకు మీటింగ్ చేస్తే 10:30 కానీ వస్తే మన నాయకులు మనకేం చెబుతారు, కొత్త విషయాలు ఏం చెబుతున్నారు, జరిగినవి ఏంటి, జరగబోయేంటి, ముందు మనం ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ వచ్చి నాయకులు మాత్రం మాట్లాడతారు. లేదు మీకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టిలో పెట్టినట్టయితే వాటిని మనం ఎంత చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మేము ఆలోచించుకొని చేయడానికి అవ్వం. కానీ ఈ ఘటనలో మనకి న్యాయం జరగడం లేదు. రజకులు వివక్ష గురి చేయబడతా ఉన్నారు. రజకుల మీద కొట్టడం అంటే తిట్టడం అంటే చాలా సులభం అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తారు? అది ఒక ఎస్సీ సోదరుడు రామను అంటే ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు అవుతుంది, బెయిల్ కూడా రాదు, జైలుకు పోతాడు. కానీ మనం అడుగుతూ ఉన్నాం, మేము 16 రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని అందరినీ ఎస్సీలుగా చేర్చండి. లేదా కనీసం రక్షణ చట్టం ఒకటి అసెంబ్లీ పరిధిలో గవర్నమెంట్ చేసి రజకుల మీద ఎవరైనా దాడి చేస్తే, తిడితే, చాకలోడా అంటే అసభ్యంగా మాట్లాడితే కేసు అవుతుందని చెప్పి ఒక చట్టం చేయండి. గత ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. చాకలోడు అంటే వెంటనే అరెస్ట్ చేయాలి, ఇది నేరం అని. కానీ దుర్మార్గం ఏంటంటే కనీసం హోమ్ డిపార్ట్మెంట్ కూడా లేదు. అంటే పోలీస్ స్టేషన్ పోతే ఈ జీవో మాకు రాలేదా అని చెప్తున్నారు. జీవో అయితే ఉంది. ఈ సంవత్సరం నాయి బ్రాహ్మణులు కూడా చేశారు. ఎవరైనా మంగళి అంటే నేరం అని చెప్పి. డాక్టర్ బి ఆంజనేయ రెడ్డి సార్ మన దగ్గర ఎండి గారు, తెలుగు వర్షన్ ఎండి గారు, ఆయన కూడా చక్కటి అవకాశాలు అందిస్తున్నారు. అలాగే ఫీమేల్స్ లేడీస్కి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యాధులకి, స్త్రీలకు సంబంధించిన సమస్యలకి డాక్టర్ కల్పన గారు చాలా సీనియర్ ప్రకాశం జిల్లాలో ఆవిడ మన దగ్గర సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే మనకి గ్యాస్ట్రిక్ సమస్య చాలా మంది, ఎక్కువ మంది సరైన టైంకి తినక టేపులు వస్తాయి, ఇక్కడ బాగా మంటగా ఉంటుంది, సరిగా మోషన్స్ సరిగా కాదు, చాలా సమస్యలు ఉంటాయి గ్యాస్ట్రిక్. దానికి సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్న మంచి డాక్టర్ జపాన్ కూడా వెళ్ళొచ్చారు. ఆయన మన ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా జపాన్ వెళ్ళిన డాక్టర్లో మన డాక్టర్ యు శ్రీనివాస్ రాజు గారు మన దగ్గర పనిచేస్తున్నారు. నిజంగా మన హాస్పిటల్లో ఉంటాం, మా అదృష్టం, చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. గ్యాస్ట్రిక్ సంబంధించి కూడా మీకు పొట్ట సంబంధించిన భాగం కూడా ఆ డాక్టర్ గారు మన దగ్గర పనిచేస్తున్నారు. ఆ సేవ కూడా మేము ఎంతగా అందిస్తున్నాము. అలాగే కంటి విభాగం, కళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే కనిపించకపోయినా కంటి విభాగం డాక్టర్ గడ్డ విజయలక్ష్మి గారు మన దగ్గర ఉన్నారు, ఆవిడ కూడా సర్వీస్ అందిస్తున్నారు. అలాగే ఎముకలకు సంబంధించి మనం ఎముకలు ఫ్రాక్చర్ అయినా, కీళ్ళు పట్టకపోయినా, అలాగే ఎముకలు డిస్క్ ఏదైనా ప్రాబ్లం అయినా దానికి సంబంధించి కూడా డాక్టర్ ప్రకాష్ గారు మన దగ్గర ఉన్నారు, ఆయన కూడా మంచి సర్వీస్ అందిస్తున్నారు. అలాగే మరొక ముఖ్యమైన డాక్టర్ గారు నెమ్ము, ఈ కాలం చలికాలం వచ్చిందంటే ఊపిరితిత్తులు నెమ్ము, ఆయాసం చాలా ప్రాబ్లం వస్తుంది. దానికి సంబంధించి కూడా డాక్టర్ అనిల్ కుమార్ సార్ పల్మాలజిస్ట్, ఆయన కూడా మన దగ్గర ఉన్నారు. సో వీళ్ళందరూ బాపట్ల జిల్లా పంగులూరు మండలం కొండమంజులూరు ప్రీమియర్ లీగ్ 2023 క్రికెట్ పోటీలను ఏపీ శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఏపీ శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య మాట్లాడుతూ పట్టణాలకు పరిమితమైన క్రికెట్ పోటీలను 28 ఏళ్లుగా కొండమంజులూరులో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామస్తుల సహకారం, క్రికెట్లో ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా ఇన్నేళ్లుగా పోటీలను విజయవంతం నిర్వహించగలిగారని అన్నారు. తొలి మ్యాచ్ ఆరా ఫౌండేషన్ హైదరాబాద్ వర్సెస్ అరుణ ఇన్ఫ్రా ఒంగోలు జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఆరా ఫౌండేషన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన అరుణ ఇన్ఫ్రా జట్టు 17.1 ఓవర్లలో 118 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆరా ఫౌండేషన్ జట్టు 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయింది. 120 పరుగులు సాధించి విజయం కైవసం చేసుకుంది. ఆరా ఫౌండేషన్ బౌలర్ వంశీ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. గట్టి కొట్టండి సార్. ఓకే. లేట్ అయింది, 2 మాటలు చెప్పి ముగిస్తా. ముందుగా
28 సంవత్సరాల నుంచి ఈ టోర్నీ నిర్వహిస్తున్న ఈ కొండమంజలూరు క్రికెట్ క్లబ్ వారికి ముందుగా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే 28 సంవత్సరాల నుంచి ఈ టోర్నీ నడిపించడం అంటే సామాన్య విషయం కాదు. ఎన్నో వసతులు ఉండి కూడా చాలామంది నిర్వహించలేకపోతున్నారు. కానీ పెద్దగా వసతులు లేకపోయినా కూడా దాన్ని ప్రతి సంవత్సరం కూడా మెరుగుపరుచుకుంటూ ఈ రోజుకి ఇలా ఈ టోర్నీని ఈ స్థాయికి తీసుకొచ్చిన మన ఈ కొండమంజలూరు క్రికెట్ క్లబ్ వారు, ముఖ్యంగా మన స్వామి గారికి మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా మీకు ఇదే విధంగా ప్రోత్సాహం నా తరపు నుంచి ఎప్పుడు కూడా అందిస్తుంటా. ఇంతటి భారీ స్థాయిలో నిర్వహిస్తున్నందుకు వీక్షకులు కూడా అదేవిధంగా మన పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి అంతే ప్రోత్సాహం కూడా. బాపట్ల జిల్లా అద్దెంకపట్నంలోని పాత పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఒకసారిగా స్లో అవడంతో ఒంగోలు నుంచి వెనుకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా అద్దెంకపట్నంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. అద్దెంకపట్నంలోని గోర్లమెట్లకు చెందిన కట్ట వెంకయ్యమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గత కొంతకాలం నుండి అనారోగ్యం కారణంగా బాధపడుతుండగా కుమార్తెల సహాయం వద్దనుకుని ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం పోలీసులకు తెలియడంతో అద్దెంకి సీఐ రాజమోహన్ రంగంలో దిగి మృతదేహాలను పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను బంధువులు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక కేశవస్వామిపేటలో వేంచేసిన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి రథం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి రథోత్సవం నిర్వహించేందుకు నూతన రథ నిర్మాణం చేపట్టారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రథ నిర్మాణానికి అవసరమైన 15 లక్షల రూపాయల నిధులు సమకూర్చారు. రథం నిర్మాణం పూర్తయ్యి తుది దశ పనులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు రథాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి రజనీ కుమార్. నమస్కారం. వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీర్ణకోశ, కాలేయం, గాల్ బ్లాడర్ మరియు పాంక్రియాస్ సమస్యలకు సమగ్ర వైద్యం. డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు, ఎంఎస్ జనరల్ సర్జరీ, డిఎన్బి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఫెలో హెచ్పిబి సర్జరీ జపాన్, ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూఢిల్లీ, ఎక్స్ ఎయిమ్స్ గారిచే వైద్య సేవలు అందించబడును. కడుపులో మంట, గాల్ బ్లాడర్ లో రాళ్లు, అపెండిసైటిస్, హెర్నియా, కామెర్లు, బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, రక్తపు వాంతులు, విరోచనాలు, మలబద్ధకం, కడుపులో గడ్డలు, కాలేయ సమస్యలు, పాంక్రియాట్రిస్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, స్ప్లినోమెగాలి, అన్నవాహిక, ఉదర, చిన్న మరియు పెద్దపేగు క్యాన్సర్, లివర్, గాల్ బ్లాడర్, పాంక్రియాస్ క్యాన్సర్, ఊబకాయం వంటి సమస్యలకు వైద్య సేవలందించబడును. 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592 225500.